ముగించి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చారు. అందును బట్టి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కొందరు కారణం చేత రాలేకపోయారో వారి కొరకు ప్రార్థించండి. ఎందుకంటే సర్వసాధారణంగా నాకు తెలిసినంత వరకు ప్రార్థనను విడిచిపెట్టడానికి ఎవరు ఉద్దేశించరు. కానీ ఏవైనా నిజమైన ఆటంకాలు కలిగి ఉంటే అట్టి వారి కొరకు మనము ప్రార్థించవలసినటువంటి బద్ధులమై ఉన్నాము. అదే రీతిగా పురుషులను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పురుషులు అనేక మంది రావాలి, కానీ కొద్దిమందిగా దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రభు సన్నిధిలో ఉండాలని రాని వారి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, నేటి వాక్యమును మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లెక్క ప్రకారం మనము ఒక క్రమంలో నడుస్తూ ఉన్నాం. ఎడతెగక ప్రార్థించే వారం అయి ఉండాలి. ఎలా ఉండాలండి? ఏదైనా ఒక రిజల్ట్ కావాలి. రిజల్ట్ రావాలి అన్నట్లయితే తప్పనిసరిగా ఒక పనిని మనం చేయబోనుకున్నప్పుడు ఆ పని దానిపై దృష్టి సారించాలి. మన మనస్సును దాని మీద పెట్టాలి. ఏ పనినైతే మనం చేయబోనుకున్నామో దానికి చక్కని సమాలోచన కలిగి ఉండాలి. దాని కొరకే ఆలోచన చేయాలి. కారణం ఏంటి అంటే, మనం తలపెట్టినటువంటిది కనుక సంపూర్ణము కాకపోయినట్లయితే, మన ఆలోచనలు కానీ పరిపూర్ణము కాకపోయినట్లయితే మన పని మధ్యలో ఆగిపోతుంది. ఎవరైనా ఓ ఇంటిని కట్టడానికి పునాది వేసిన తరువాత ఆ ఇంటిని కట్టకుండా కొన్ని సంవత్సరాలు విడిచిపెడితే ఆ దారి వెంబడి వెళ్ళేవారు వచ్చేవాళ్ళు ఆలోచన చేస్తారు. ఏమని? ఎందుకని వీడు ఈ డబ్బు ఎక్కడ పెట్టేశాడు? భూమిలో పెట్టేశాడు వృధాగా. ఎందుకు తన కష్టాన్ని ఇలా పాడు చేసుకున్నాడు? అదే అంతది కాకుండా తనకు తగినటువంటిదిగా చేసుకుని ఉంటే బాగుండేదేమో. ఈ పునాది వేసి విడిచిపెట్టాడు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు, సార్థకత కనబట్టలేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం వేస్తూ ఉన్నటువంటి పునాది జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము నిత్యము వెంబడిస్తూ ఉన్నాం. దేవుని యొక్క నామమును గణపరచడానికి మనం ఒక తీర్మానం చేసుకుని దేవుని వెంబడిస్తూ ఉన్నాం. ఆ తీర్మానం ఎలాగుండాలి అన్నట్లయితే సాధ్యమైనంత వరకు కూడా ప్రభువును వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలి. ఈ దిన వాక్యలేఖన భాగములో మనము ఐదవదిగా కదా 4 మాటలు జ్ఞాపకం చేశాను. 5వ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మలో ప్రార్థించాలట. ఎలా ఉండాలండి? పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి. ప్రార్థించేటువంటి మనము పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. యూదా భక్తుడయ్యుండే యూదా పత్రికలో ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు దాసుడు, ఈయనను చూస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు దాసుడు అంటున్నాడు మొదటి మాటలో. ఎవరటండి? యేసుక్రీస్తు దాసుడు, యాకోబు సహోదరుడైన యూదా. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వస్తానమ్మ అక్కడికి, 20వ వచనానికి వస్తాను. ఇక్కడ పరిచయము చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఈయన లెక్క ప్రకారము ఎవరి సహోదరుడు తెలుసా? యేసుక్రీస్తు తరువాత మరియా యేసుపులకు జన్మించినటువంటి కుమారుడు ఈ యూదా. కానీ ఆయన క్రీస్తుతో సహోదరునిగా చెప్పుకోవటము తనకు యోగ్యత కాదనించి, నేను ఎవరికి దాసుడనంటే యేసుక్రీస్తుకు దాసుడను. ఎంత అద్భుతం వచ్చాడండి! యేసుక్రీస్తుకు దాసుడను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈయన ఎంత చక్కని అద్భుతమైనటువంటి ప్రణాళిక. అయ్యో, మనకెవరైనా కొంచెం తెలిసిన వారు, మన బంధువుల్లో ఒకరు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచే మీరెవరండి అంటే మన పేరు చెప్పడం మానేస్తాం. ఎవరి పేరు చెప్తాం? నేను ఎమ్మెల్యే గారి మేనమామనండి అంటాం. లేదండి ఎమ్మెల్యే గారు మా బంధువండి అంటాం. లేదండి పలానా ఊర్లో సర్పంచ్ గారు మాకు కావలసిన వారండి అంటాం. కానీ నా అడ్రస్ ఇక్కడ లేదు. కానీ ఆయన స్థాయి క్రీస్తుతో పోల్చుకొనుటకు సమానత్వముగా లేకుండా ఆయన ఎంత చక్కగా చూడండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట క్రీస్తునకు దాసుడు అంటే, క్రీస్తు అనే శబ్దమునకు కింద వ్రాయబడి ఉంది అభిషక్తుడని అర్థము. అంటే అభిషక్తునకు దాసుడు, అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తునకు దాసుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అభిషక్తుడు ప్రియులారా, ఆయన లోకానికి రావటానికి, ఆయన లోకమునకు వచ్చి ఆయన మనందరి కొరకు కూడా
అని పొందినటువంటి బాప్టిజం మనం చాలామంది అనుకుంటాం. నిజమే, నీట మునిగి బాప్టిజం తీసుకోవటం మంచిదే, శ్రేష్టమే. కానీ ప్రియులారా, అభిషేకం ఏదైతే పరలోకము నుంచి ఆయన బాప్టిజం పొందిన తర్వాత పావురము ఎలా వచ్చిందట? ఆత్మవలే వచ్చి ఆయన మీద వరాలి మాట్లాడుతున్నది. ఆకాశము తిరుగుబడి మాట్లాడుతున్నది, ఈయన నా ప్రియ కుమారుడు. ఎంత అద్భుతమండి! అభిషక్తుడు అనగా ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఏర్పరచుకున్నాను. జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు దేవుని పిల్లలు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారముగా ఉండాలి. ఏర్పరచబడినటువంటి వారముగా ఉండాలి అన్నట్లయితే యూదవలే తగ్గింపు మనస్సును కలిగి ఉండాలి. తగ్గింపు మనస్సును కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అభిషక్తుని నేను స్వీకరిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, అభిషక్తుని నేను స్వీకరిస్తూ ఉన్నాను. అభిషక్తిని నేను కలిగి ఉన్నాను. అభిషక్తినిలోనే నా జీవితం సాగుతూ ఉన్నది. నేను ఆయనను మాత్రమే వెంబడిస్తూ ఉన్నాను. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. రెండవదిగా ఆయన అంటాడు, యాకోబు సహోదరుడు అయినటువంటి యూదా. యాకోబునికి ఏమవుతాడటండి? సహోదరుడు. చూసారా? ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దీని గురించి నేను అనుకున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ డివోషన్లో, ఉదయకాలపు ఆరాధనలో లాస్ట్ ఇయరే ఈ పత్రికను మీకు పరిచయం చేయాలి అనుకున్నాను. కానీ ఎందుకో తెలియదు, సమయం రాలేదేమో, పరిచయం చేయలేకపోయాను. ఈ పత్రికను కనుక మనం ఆలోచన చేస్తే ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? రూతం చెప్తుంది, మీరు కదా. ఎన్ని ఉన్నాయమ్మా? నేను అధ్యాయాలు చెప్పలేదు నీతో. 20వ వచనం 19, 21 అనే చెప్పాను అంతే. ఎందుకు చెప్పలేదంటే ఇది ఒకే అధ్యాయం కలిగి ఉన్నటువంటి పత్రిక. ఒకే అధ్యాయం కలిగి ఉన్నటువంటి పత్రికలో, ఈ పత్రికలో ఉన్నటువంటి 25 వచనాలు ఎక్కడి నుంచి అంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనల్ని తీసుకొస్తాయి. ఆది కాండము ప్రారంభము నుంచి చివరి ప్రకటన గ్రంథము వరకు ఈయన వ్రాసినటువంటి ఈ యూదా పత్రికలో చాలా అద్భుతముగా మిళితమై ఉంటాయి. ఎంత సమాలోచన దేవుడు ఆయనకి ఇచ్చాడు, ఎంత అద్భుతముగా ఈ పత్రికని వ్రాసాడు. కాబట్టి నేటి దినాన్ని మనం చదువుకున్నటువంటి విషయంలో భక్తకోటిని ఉద్దేశించి ఆయన అంటున్నాడు, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచన చేయండి. ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్క మాట ఎంత విలువైనటువంటి మాటలు యూదా మాట్లాడుతూ ఉన్నాడు. అభిషేకింపబడినటువంటి వానిగా, దేవునితో ఆయన ఉన్నంత కాలము కూడా ఆయనను విరోధించినటువంటి వారుగా, ఆయనకు దూరముగా నిలిచినటువంటి కుటుంబంలో నుంచి ఆయన చనిపోయి సజీవుడై తిరిగి లేచిన తరువాత ఆయన నేర్పినటువంటి బోధలు, ఆయన చూపించినటువంటి మార్గము, ఆయన వివరించినటువంటి వివరణ, ఆయన ఏ రీతిగా తన కుటుంబ విషయంలో కానీ వెలుపల విషయంలో కానీ ప్రభు ఎలా నడిచాడు, ఆయన దానిని తలపోసుకుంటూ తన హృదయములో ఈ పత్రికను వ్రాసాడట. దాని అంతటినీ కూడా తన హృదయములో తలపోసుకుంటూ ఈ పత్రికను వ్రాస్తూ సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకనంటే మనందరము కూడా దేవుని పిల్లలము గనక, దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాము గనక, దేవుని విషయంలో మనందరము కూడా ఎదురు చూస్తూ ఉన్నాము గనక ఎవరు ప్రియువారు? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. లూకా సువార్త, ఎవరు ప్రియులు? లూకా సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ ప్రభువారు ఒక చక్కని ఉదాహరణ జ్ఞాపకం చేశారు. ప్రభువాని ఇక్కడ ఒక చక్కని అద్భుతమైనటువంటి ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరియు ఉపమానము చెప్పెను. అమ్మా, ద్రాక్ష తోటలో చాలమ్మా, తోటలో నాటబడినటువంటి చెట్టు. ఏం చెట్టు అండి? తోటలో నాటబడిన చెట్టు. తోటలో నాటబడిన చెట్టుకును వెలుపలకు ఉన్నటువంటి చెట్టుకు వ్యత్యాసం చెప్పాలి. లోపల ఉన్నటువంటి చెట్టుకును
బయట ఉన్నటువంటి చెట్టుకును వ్యత్యాసం చెప్పాలి. ఎవరు చెప్తారు అమ్మా? లోపల చెట్టుకి ఏముంటుంది? ఎస్, కరెక్ట్. లోపల చెట్టుకు కాపుదల ఉంటుంది. అదే బయట చెట్టుకు ఏం చేస్తారు? రోడ్డు పక్కని ఒక కరివేపాకు చెట్టు కనబడింది అనుకో, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏం చేస్తారండి? దాన్ని చిగిరెల్లా తుంచుకుని పట్టుకుపోతారు. ఎందుకంటే అది ఎక్కడుంది? రోడ్డు పక్కనే ఉంది గనక. రోడ్డు పక్కనే ఉన్నది గనక వచ్చేవాళ్ళు తీసుకుపోతారు, వెళ్ళేవాళ్ళు తీసుకుని వెళ్తారు. పాపం అది ఎంత బాధపడుతూ ఉంటుందో, ఎంత బాధపడుతూ ఉంటుందో. కానీ లోపల ఉన్నట్లయితే దానికి ఎంత భద్రత ఉంటుందో జాగ్రత్తగా గమనించాలి. మనము లోపల ఉన్నామా, వెలుపల ఉన్నామా? ఎక్కడ నాటబడిన చెట్లు? వెలుపటనుంటేను నీవు వేదన చెందెదవు, కులము స్థలమనుచు నీవు కాలము గడుపకను, సమయముండగా నీ మీరు తయ్యారవ్వండి, ఇక సమయము లేదండి, రండి యేసుని రండి. కదండి. ఎక్కడుంటేనంట? వెలుపట ఉంటే ఏముంటుంది? వేదన కలుగుతుంది. వెలుపట ఉంటే వేదన కలుగుతుంది గనుక యేసయ్య చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన ఉదాహరణగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక ఉదాహరణ ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ చక్కని ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించటానికి ఒక చక్కని ఆలయాన్ని నిర్మించుకున్నాం. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత, దేవుని యొక్క మహాకృప. అందును బట్టి దేవునికి ఎల్లప్పుడూ మనం స్తుతులు చెల్లించవలసినటువంటి వారమే. అంతేకాదు, ఇన్ ద సేమ్ టైం ఇక్కడే కాదు, దేవుని యొక్క కృపను బట్టి ఆలయాన్ని ఇలా ప్రారంభించుకున్నాం. అలా మరో గొప్ప కార్యం చేయటానికి దేవుడు కృపనిచ్చాడు. దీనంతటికీ కారణము ఏంటంటే, సంఘము యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రణాళిక ఏంటంటే, దేవుని తోట ఎలా ఉండాలి? కాపు కాయబడినదిగా ఉండాలి. దేవుని తోట కాపు కాయబడినటువంటి తోటగా ఉండాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయేనిదిగా ఉండకూడదు. నాటబడినటువంటి చెట్లు ఎలా ఉండాలంటే కేవలము చూడటానికి పనికొచ్చేటువంటి చెట్లుగా ఉండకూడదు. చూడటానికి పనికొస్తున్నాయి, అబ్బా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి అని చెప్పుకునేటువంటి చెట్లుగా మనం మిగిలిపోకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ చెట్టును గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత ఏంటి అని కనుక చూస్తున్నట్లయితే, ద్రాక్ష తోటలో నాటబడటము అనగా ఇది గొప్ప ఆధిక్యతకు గుర్తుగా ఉంటుంది. దేని గుర్తటండి? ఆధిక్యత. ఆయన పనిగట్టుకొని తోటమాలి మధ్యలోకి తీసుకొని వచ్చి నాటి పెట్టుంచాడు. ఎందుకు నాటాడు చెప్పండి? ఎందుకు నాటాడు? మీ ఇంటికాడ పూల చెట్లు ఉన్నాయా? అట్లకి అయ్యి వచ్చాయా? ఏమన్నా నాటారా అమ్మా? చెప్పండి అమ్మా. నాటాం కదా. ఎందుకు నాటాం? పువ్వులు కాస్తాయని. పూల చెట్లు మనం ఎందుకు నాటుతున్నాం? అవి మనకేమిస్తాయి? పూలు ఇస్తాయి. మరి పువ్వులు ఇవ్వకపోతే ఏం చేయాలి? పువ్వులు ఇవ్వకపోతే మా పాస్టమ్ గారు అంత శుభ్రం చేస్తూ ఉంటుంది పాపం. చెట్లు చుట్టూ తవ్వటము, గడ్డ తీయటం, శుభ్రం చేయటం అన్నీ శుభ్రం చేస్తుంది. నేను మన లీ అన్నానమ్మా, ఏంటి చెట్టు ఎంత ఎదిగిపోయింది? చెట్టు అయితే ఎదిగింది కానీ ఏమి లేవు, దీనికి కాయలు లేవు. నిజమే, చెట్టు ఎదిగింది. ఇది ఇంత ఎదగవలసినటువంటి పని లేదు. ఇంత ఎదిగిన తర్వాత కూడా ఇది కాయలు కాయటం లేదంటే నాకు డౌట్ ఉంది దీని మీద అన్నాను నేను. అంటే అన్నది మీరు అలాగే అంటారు, చూద్దాం ఇంకా కొన్ని రోజులు అన్నారు ఆవిడ. ఎదిగింది కదా, అది కాస్తది. నేను ప్రయాసపడుతున్నాను కదా. ప్రియులరా, ఆలోచన చేయండి. నిజమే, అంటే కొన్ని చిన్న పువ్వులు పూసేటువంటి వాటి కొరకే
మనం ఇంత శ్రద్ధ తీసుకుంటుంటే ఇది వద్దు అని అనుకుంటుంటే కారణం ఏంటంటే అది కాయటం లేదని మనం బాధపడుతూ ఉన్నట్లయితే, మరి యజమాని తోటలో ఆ చెట్టు నాటాడు. ఆ నాటబడిన చెట్టు కాయలు ఇవ్వాలంటారా వద్దంటారా? ఏంటి న్యాయం? కాయలు కాయాలా కాయకూడదా? చెప్పాలి. కాయలు అవద్దండి. ఆదివారం వచ్చేటప్పటికి ఎంతమంది బియ్యం పట్టుకొస్తున్నారు పాస్టర్ గారికి? చెప్పాలి. ఏ కాపరి అని కూడా ఏంటి చెట్లు కాయటం లేదు అంటే, నేను ఇంత ప్రయాసపడుతుంటే నేను వచ్చినప్పుడే, నేను వాక్యం చెప్పినప్పుడే చక్కగా బియ్యం తెచ్చేవారు. వాక్యం ఎక్కువైన తర్వాత తేవటం మానేశారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఫలిస్తున్నారా లేకపోతే ఫలించట్లేదా? సంఘము ఫలించాలి, సేవ ఫలించాలి. ఇది చిన్న విషయమే. సంఘము ఇంత పరిపూర్ణమైన తరువాత ఇంత అద్భుతమైనటువంటి చెట్టుగా ఇది విభజించబడింది. ఇది ఒక చెట్టుగా విభజించబడింది ఈ సంఘం. అప్పుడైతే మనందరము ఏదో ఒక మూల కూర్చుని కాసేపు వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి చెట్టుగా ఇది ఎదిగింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎదిగినటువంటి ఈ చెట్టు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాం? ఏమి ఇవ్వాలమ్మా చెప్పాలి? ఏమి ఇవ్వాలండి? కాయలు ఇవ్వాలి తప్పనిసరిగా. కాయలు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాయలు కాయకపోయినట్లయితే ప్రయోజనం లేదు. కారణం ఏంటి అని గనక చూస్తూ ఉన్నట్లయితే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. దేవుని మాటలు వారి కొరకు స్పష్టముగా తెలియచేయబడుతూ ఉంటాయి. మరి మీరు సంఘములో ఎంతమంది ఎంత కష్టపడి దేవుని పరిచర్య నిమిత్తము మీరు చేస్తూ ఉన్నటువంటి కార్యములు ఎంత విలువైనటువంటివిగా మీరు కొనసాగించారు. అయితే ప్రస్తుతానికి మన మీద ఎంత భారం ఉన్నది, అనేటువంటి సంగతిని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి వాళ్ళు ఒక్కసారి వద్దామండి. 17వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం. 17వ అధ్యాయము మొదటి వచనం చదువుతల్లి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలుకు వేయుము. ఎట్లనగా, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, విచిత్ర వర్ణములు గల రెక్కలను ఈకలను పొడవైన వచ్చి ఒక దేవదారు పట్టుకొనెను. దాని లేత కొమ్మల చిగుళ్ళను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక మందిరము పురమందు చాలమా. బా, ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఒక పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురమందు దానిని నాటెను. ఎవరు నాటారండి? పక్షిరాజు. జాగ్రత్తగా గమనించాలి. ప్రభు చెబుతూ ఉన్నటువంటి మాట ఇది. పక్షిరాజు ఈ చిగుళ్లను తీసుకుని వెళ్ళి నాటిందట. ఎందుకు నాటి ఉంటుంది? ఇప్పుడు